వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. ఇవాల్టి కథ పట్నం అబ్బాయి పల్లెటూరి అమ్మాయి ఎపిసోడ్ 7. ఎపిసోడ్ 6 రీక్యాప్. రాఘవ్ మాటలు సీతను మళ్ళీ గాయపరిచాయి. ఆమె పాస్ట్ తెలుసుకున్న ఆదిత్య ఫ్యూచర్లో సీతకు తోడుగా ఉంటానని మాట ఇస్తాడు. పండుగలో ప్రదర్శన సీత రాఘవ్తో కాకుండా ఆదిత్యతో చేస్తానని చెప్తుంది. ఎపిసోడ్ 7. సీత తీసుకున్న నిర్ణయం ప్రదర్శన ఆదిత్యతో. అది ఊరి పెద్దలకు ఒక్కసారిగా ఘాటుగా తగిలింది. తాతయ్య ఆదిత్య దగ్గరకు వచ్చి, రాఘవ్ది కోరిక, అది ప్రేమ కాదు, నువ్వు అతని గురించి ఎక్కువగా ఆలోచించకు అంటాడు. రాఘవ్ ఇంటి మీద పెద్దలు చెట్లు నీళ్ళల్లా కూర్చుని దీని గురించి చర్చిస్తున్నారు. వాళ్ళలో ఒకరు, సీత ఆదిత్య జంట మన ఊరికి సరికాదు, ఇది పల్లెలో పండుగ, పట్టణం బయటే ఉండాలి అంటాడు. రాఘవ్ తల ఊపుతూ, నేను ఆమెను తిరిగి నా దగ్గరకు తీసుకొస్తాను అంటాడు. పక్కనే ఉన్న పెద్ద మనిషి, ఆదిత్యను అవమానిస్తే సీతనే మన దగ్గరకు వస్తుంది అంటాడు. రాఘవ్ కళ్ళలో సైలెంట్ ఫైర్. రాఘవ్ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్లాన్ చేస్తాడు. అందుకోసం ఆదిత్య సీతలతో తను కూడా ప్రదర్శన చేయడానికి ఊరి పెద్దలను ఒప్పిస్తాడు. ఊరి పెద్దలు ఆదిత్య సీతలను ఒప్పిస్తారు. సీత ఒక్కటే బావి దగ్గర కూర్చుంది. నీళ్లు అలలులా కదులుతున్నాయి. ఆ నీళ్లలో తన పాస్ట్ రిఫ్లెక్షన్. రాఘవ్ను ప్రేమించి ఎంత పెద్ద తప్పు చేశాను అని బాధపడుతూ ఉంది. ప్రదర్శన టైంలో రాఘవ్ ఆదిత్యకు ఏమైనా హాని తలపెడతాడేమోనని భయపడుతూ ఉంది. సీత భయమే నిజమైంది. రాఘవ్ తన ఫ్రెండ్స్తో కలిసి రిహార్సల్స్ జరుగుతున్న టైంలో స్టేజ్ పైన గల కరెంటు తీగ తెగి ఆదిత్య మీద పడేలా ప్లాన్ చేస్తాడు. తన మీద ఎలాంటి అనుమానం రాకుండా ఉండటానికి తాను కూడా వాళ్ళతో కలిసి ప్రదర్శన రిహార్సల్స్ చేస్తానన్నాడు. అలా ఆదిత్య అడ్డు తప్పించి సీతతో కలిసి ప్రదర్శన చేయవచ్చని, అలాగే సీత తన దగ్గరికే వస్తుందని అనుకుంటాడు. ప్రదర్శన రిహార్సల్స్ టైం. రెండు మనసులు నిశ్శబ్దంలో మాటలు చెబుతున్న కథ. ఆదిత్య, సీత, రాఘవ్ ముగ్గురు స్టేజ్ ఎక్కారు. రిహార్సల్స్ జరుగుతూ ఉంది. మధ్యలో ఆ కరెంటు తీగ తెగి ఆదిత్య మీద పడాల్సింది ప్రమాదవశాత్తు రాఘవ్ మీద పడింది. సీత భయపడి కేక పెట్టింది. అందరూ భయపడి పరుగులు పెట్టారు. ఆదిత్య మాత్రం అక్కడే ఉండి ఒక పెద్ద కర్ర తీసుకువచ్చి ఆ తీగను తీసేసి రాఘవ్ ప్రాణం కాపాడుతాడు. ఆ ప్రమాదంలో ఆదిత్య చేతికి గాయం కూడా అవుతుంది. అతని ముఖంలో మాత్రం చిరునవ్వు. నీకేం కాలేదు కదా రాఘవ్, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటాడు. రాఘవ్ పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. నోట మాట రాలేదు. అతని కళ్ళల్లో గాయపడ్డ పిల్లాడి నొప్పి. అది అహంకారం కాదు, తనలో నిజమైన బాధ మొదలైంది. ఆదిత్య చేసిన పనికి ఊరిలో కొంతమంది షాక్ అయితే మరికొందరు గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. కంటిన్యూషన్ టుమారో.